అస్మద్గురుభ్యో నమః. మంత్రబలం మహిమ. ఓం ద్వారలక్ష్మీ నమోస్తుతే. ఓం దీపలక్ష్మీ నమోస్తుతే. ఓం భువనేశ్వర్యే నమః. ఓం ద్వారలక్ష్మీ నమోస్తుతే. ఓం దీపలక్ష్మీ నమోస్తుతే. ఓం భువనేశ్వర్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు ప్రతి శుక్రవారం పఠిస్తే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. సమస్త దోషాలను తొలగించటానికి లక్ష్మీదేవి పటమును తూర్పున ఉంచి పడమర వైపు చూసేలా ఉంచి పూజించాలి. ఉత్తరమున ఫోటో ఉండి దక్షిణం వైపు చూస్తే మోక్షం కలుగుతుంది. పడమర వైపు ఫోటో ఉండి తూర్పు వైపు చూస్తుంటే ఆర్థికపరమైన అంశాలు లాభదాయకంగా ఉంటాయి. దక్షిణమున ఫోటో ఉంచి ఉత్తరం వైపును చూస్తుంటే ఆ ఇంటిలో మనుషులకు ప్రజ్ఞాపాఠవాలు బాగా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్క ప్రదేశంలో ఉంచి పూజిస్తే కలిగే ఫలితాలు ఇవే. కాబట్టి మీరు మీ ఇళ్లల్లో ఏ దిక్కున లక్ష్మీదేవి పటమును ఉంచి పూజిస్తే కలిగే ఫలితాల గురించి తెలుసుకున్నారు. శుక్రవారము ఉదయాన్నే స్నానం చేసి గడపను నీటితో కడిగి పసుపు కుంకుమలు పూలతో అలంకరించి 21 మార్లు ఓం ద్వారలక్ష్మీ నమోస్తుతే. ఓం ద్వారలక్ష్మీ నమోస్తుతే. ఓం ద్వారలక్ష్మీ నమోస్తుతే అని పఠిస్తే లక్ష్మీ కటాక్షం స్థిరంగా మీ గృహంలో ఉంటుందని శాస్త్రవాక్యం. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.